అరే పిచ్చోడా, ఈ రెండు పొందనోడు ఎన్ని మేడలు కడితే ఏమి లాభంరా అయ్యా, ఎన్ని వందల ఎకరాలు కడితే కొనుక్కుంటే ఏమి లాభంరా అయ్యా, 6 అడుగులేగా గొయ్య. వాడట్టున్నాడు, వీడట్టున్నాడు, వాడు అలా ఉన్నాడు, ఈడిలా ఉన్నాడు, నా బతికెట్టదు నీ తలకాయ. వాడికెళ్ళి వీడికెళ్ళి కాదు, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు చూడు. రేపు దేవుడు మన ఎడల కార్యాలు చేసినప్పుడు, మనకు మరుగు చేసినటువంటి ఆ ట్విస్టులన్నీ రివీల్ చేసినప్పుడు మన ఏడుపులన్నీ హాస్యాస్పదమవుతాయి, ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. ఎంతమందికి అర్థమైంది? కానీ వీడు చదువు జ్ఞానం లేదు, కానీ తెలిసినంత వరకు విషయం తెలుసుకొని తన ఆత్మరక్షణ కోసం రంగం సిద్ధం చేసుకొని రక్షణ పొందుకొని రెడీ అయ్యి కూర్చున్నాడు కనుక శాశ్వత కాలానికి సిద్ధపడింది వాడా వీడా? యేసునందు ఉన్నవాడే. నేను అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన వెంబడిస్తున్నారు అంటే వాళ్ళందరినీ నేను మేధావుల లెక్కలోనే చూస్తా, కానీ సోదోళ్ళ లెక్కలో చూడను. మిమ్మల్ని మెచ్చుకున్నా మీరు చప్పట్లు కొట్టుకోవట్లే, చేసేది ఏముంది, మీ కర్మ కానివ్వండి. మెచ్చుకున్నా నేను మిమ్మల్ని, అసలు మీకు తెలియట్లే, కానీ నేను చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ లోకంలో ధనవంతులకి, పేరు గొప్పగా ఉన్న రాజకీయవేత్తలకి, మిలియనీర్లకి, బిలియనీర్లకి ఔడికి లేని జ్ఞానం నీకుంది. మళ్ళీ ఇంటి మీద కనీసం చెత్త కూడా సరిగా లేదు, కానీ కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుని కంటే నువ్వు జ్ఞానవంతురాలివి, జ్ఞానవంతుడివి. ఎందుకంటే శాశ్వత కాల ఆలోచన నువ్వు చేసావు, వాడు చేయలే. వాడు ఎన్ని కోట్లు కుప్పలేసుకున్నా కూడా ఇక్కడి లోకానికే కదా. ఒకడు చెప్తాడు, 4 స్టేర్ల బిల్డింగ్ మందేనండి, ఇక్కడ ఉందండి, హైదరాబాద్లో మొత్తం 10 స్టేర్లు ఉందండి, తర్వాత ఇక్కడ ఒక 50 ఎకరం ఆడ ఒక 100 ఎకరం మొత్తం అక్కడైతేనే ఒక 150-200 ఎకరం ఉంటుందండి. ఆ బిల్డింగులు ఇడిగట్టుకొని పాడు, ఎకరాలు వేసుకొని పాడు, కనీసం ఒంటి మీద ఉన్న వస్త్రంతో సహా వాళ్ళు మొత్తం ఊడదీసి కాలబెడతారు, ఏముండదు. ప్రియులారా, నేను చెప్పేది వాస్తవం. వాడు అల్పకాల లోకాన్ని ఆర్జించుకున్నాడు తప్ప శాశ్వత జీవితాన్ని గురించి వాడు ఆలోచన చేయలే. కానీ నీకు కూటికి సరిగా లేకపోయినా, తినటానికి లేకపోయినా, నువ్వు శాశ్వత జీవితాన్ని గురించి ఆలోచించి రక్షకుడైన యేసు వద్దకు వచ్చి ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఒడ్డెక్కి కూర్చున్నావు. వాడి కంటే నువ్వు బెస్ట్. వాడికి ఎన్నున్నాయి వేస్ట్. ఉన్నా అన్ని అనుభవించలేడుగా, కాపలా కాసుకోలేక సావాలి. సౌండ్ పెరిగే కొద్దీ వీడికి సౌండ్ ఎక్కువ అవుతుంటుంది, మారు మోగుతుంటుంది. సౌండ్ ఎక్కువయ్యే కొద్దీ మనశ్శాంతి పోయిద్ది. ఎకరాలు ఎక్కువయ్యే కొద్దీ ఎవడు జరుగుతాడో సరిహద్దుల్లో తడవకపోయి రాళ్ళు చూసుకొని సరిపోయిద్ది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఈ మధ్య, ఆ పొలం ఆయన ఉన్నాడు. పాపం ఆయనకి వారానికో 10 రోజులకో డ్యూటీ. ఏం డ్యూటీ అంటే వస్తాడు, రాళ్ళ దగ్గరకు వస్తాడు, రాళ్ళు కదిలిచ్చారా, ఇటేమన్నా జరిగారా చెక్ చేసుకొని పోతాడు. మనశ్శాంతి లేదు పాపం. అరే చర్చి దేవుడి సన్నిధి అట్లా చెయ్యరు అని అనుకోరు. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఆడుంటాడు, ఏమో రాత్రి రాళ్ళు జరిపారేమో. ఎకరాలు పెరిగే కొద్దీ మనశ్శాంతి కరువు అయిపోయేవాడు పొందే ఆనందాలు. కానీ క్రీస్తునందు నువ్వు రావటం వల్ల శాశ్వత జీవితాన్ని పొందుకున్నావా? తర్వాత భూమి మీద దేవుడిచ్చిన ఆనందాన్ని కూడా ఉన్నంతలో నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు, కానీ వాడు చేయలేడు. నీ కళ్ళకి అప్పుడప్పుడు ఫంక్షన్లు చేసుకుంటా కాస్త కళ్ళగా కనపడతారు, కానీ అదంతా కూడా కాగితాల పూలే, అది ఒరిజినల్ కాదు. ఆ హడావుడి హంగామా అంతా కూడా ఒరిజినల్ కాదు. అదంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయే, ప్లాస్టిక్ పూలు. దగ్గరికి పోతే బరగ్గా, స్మెల్ చూస్తేనేమో ముక్కులో దుమ్ముపోయి, కానీ లాంగ్ షాట్లో చూస్తే అబ్బో ఒరిజినల్ పూల కంటే బిల్డప్ ఎక్కువ ఉంటుంది. అన్యజనుల ఆనందాలు అవి. సంతోషం లేదు, గోంగూర కట్ట లేదు, ఎందుకంటే మేము అనుభవించాంగా, ఏం లేదు. కానీ క్రీస్తులో ఉన్న ఆనందం ఎంతటిదంటే
యేసయ్యను తెలిసి 23 ఏళ్ళు, ఈ 23 సంవత్సరాలు క్రీస్తు రెక్కల నీడలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయా, వచ్చినాయి, ఎప్పటికీ ఉన్నాయి. ఉన్నా ఆయన రెక్కల నీడలో దొరికిన ఆశ్రయం ఎంత సేద తీర్చిందంటే ఏ బరువు నన్ను మొయినిలా. నేనున్నానని అడ్డొచ్చి అన్నీ మోసి ఈ 23 సంవత్సరాలు నేను నిజంగా ఇప్పుడు తినలేదని చెప్పకూడదు, ఆనందాన్ని పొందలేదని చెప్పకూడదు, వాడు పెద్ద అబద్ధీకుడు. కాబట్టి నేను క్రీస్తులో 23 నిండు సంవత్సరాలు నిజంగా ఆనందాన్ని అనుభవించి సాక్ష్యం ఇస్తున్నాయి. చెప్పకపోతే నేను అబద్ధీకుడిని అవుతా. నా ప్రభు రెక్కల నీడలో ఎంతో స్వాంతన పొందా, ఎంతో ఆదరణ పొందా, ఎంతో ఆనందం పొందా. నిజం. ఎవరినో రమ్మని, మరి లోకంలో ఎవరినో రమ్మని, నేను పొందిన ఆనందం ఎవడు పొందాడు రమ్మని. ఉన్నంతలోనే మళ్ళీ సముద్ర తీరాన చేపలకు వేటకి వెళ్ళిన ఒకడు 10 వేట ముగించి బోట్లో కూర్చొని హాయిగా సముద్రం వైపు చూస్తూ ఉన్నాడంట. బాగా ధనవంతుడు ఒకడు ముసలాయన నడుచుకుంటా ఆ సముద్ర తీర ప్రాంతాన్ని వాకింగ్ చేస్తా 10 పని ముగించి ఇడు కూర్చుంటే ఈడు సోమవారులాగా ఉన్నాడని, ఏ బాబు ఏం చేస్తావు అని అంట. చేపల వేట అండి. వెళ్ళొచ్చావా? చేసి వచ్చానండి. చేపలు పడ్డాయా? పడ్డాయండి. చేపలు పడ్డాయని ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తా సోమరిలాగా ఉండి మధ్యాహ్నానికల్లా మరి కాసిన చేపలు పడతాయి కదా. పడితే అన్నాడంట ఇతను. పడితే ఏముంది, అమ్ముకోవచ్చు, ఇంకా కాస్త సొమ్ము వచ్చిద్దిగా. వస్తే అన్నట. వస్తే ఏముంది, ఇంకొక వల కొనుక్కోవచ్చుగా అన్నాడంట. కొంటే అన్నాడంట. కొన్నానండి. కొంటే ఏముంది, ఇంకా కొన్ని చేపలు పట్టొచ్చు, ఒకంత పట్టేది 2 ఇంతలు పట్టొచ్చు. పట్టాను. పడితే ఇంకో పడవ కూడా కొనుక్కోవచ్చు. కొన్నాను. కొంటే 2 పడవలు, దాని మీద పనోళ్ళు, వలలు, ఫుల్ సౌండ్. వచ్చింది. వస్తే ఇంకా 2 కొనవచ్చు. కొంటే ఇంకా 4 కొనవచ్చు. కొంటే బాగా ధనవంతుడే కావచ్చు. అయితే ఆ తర్వాత హాయిగా జీవితాన్ని అనుభవించవచ్చు అన్నాడట. సార్, మీరు చెప్పిన పనులన్నీ చేసి మీరు ఇట్లా అయిపోయారు. మీరు చెప్పిన పనులన్నీ చేసి మీరు ఇట్లా అయిపోయారు. నన్ను కూడా అంతే చేయమంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా సంపాదన కోసం తినాలి, తాగాలి, సుఖించాలని లైఫ్ అంతా ఆర్జించడం కోసమే నేను పెడితే చివరికి నేను మీరు చెప్పిన పొజిషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్కి నేను వస్తా. ఆ తర్వాత మీరేమన్నారు, కూర్చొని సంతోషించవచ్చు, ఆనందించవచ్చు అన్నారు. అంతా అయిపోయినాక అవన్నీ నేను పొందాలంటే పొందలేను. కానీ ఏ రోజుకు ఆ రోజు నా ప్రభువుకి ప్రార్థన చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు. ఇచ్చిన దాంతో తృప్తి చెంది ఎప్పుడో సావుకు వచ్చినప్పుడు పొందే సుఖం ఏదో అన్నీ బాగున్నప్పుడే నేను ఆయన వైపు చూసి సంతోషంగా ఉన్నాను సార్. అప్పుడెప్పుడో సుఖపడదాం అంటున్నావు నువ్వు. సచ్చేటప్పుడు తీపి తిందామంటే ఒకటి, కారం తిందామంటే ఇంకొకటి, కదలకుండా కూర్చుందామంటే కూర్చోకూడదు, వాకింగ్ చేయాలి, కొలెస్ట్రాల్ వస్తాయని ఒకటి, ఎక్కువ నడిస్తేనేమో మోకాళ్ళు అరిగిపోతాను ఒకటి, కాటా వేసుకొని తినాల్సిన కర్మ ఒకటి, ఏది తినంత నోట్లో వేసుకోపోయినా చెకింగ్ చేయాలి సార్, అది ఎందుకు తిన్నారు సార్ అని మళ్ళీ ఇంకొకటి. ఏంది సార్, అప్పుడు పొందే ఆనందం ఏముంది సార్? దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున ఏ రోజుకు ఆ రోజు దేవుడు నాకు ఇస్తున్నాడు, ఉన్నదానిలో తృప్తిగా ఉన్నాను. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఆయన స్తుతిస్తూ ఆయన సృష్టించిన ఇదిగో ఈ సముద్రం వైపు చూస్తే ఆయన మయంపరుచుకుంటా హ్యాపీగా ఉన్నా సార్. మీరు ఎప్పుడో ఈ వయసుకు హ్యాపీగా ఉండమంటున్నారు. నేను ఇప్పటి నుంచే దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి యందునా,
మనముంటే మారు మనసు పొంది రక్షణ పొంది ఒడ్డెక్కితే ముందు నిత్య జీవానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, ఇక ఇక ఈ భూమి మీద జీవితం ట్రైనింగ్ పీరియడ్ అవుతుంది. అందులో అనుభవాలు నేర్చుకుంటాం. అనుభవాలు నేర్పే దేవుడు అవసరాలు కూడా తీరుస్తాడు. ప్రతిదీ దేనికి దానికి నియమించున్నానని ఆయనే చెప్పాడు. కాబట్టి టెన్షన్ లేదు, దడ లేదు, ఆయాసం లేదు. ఓకేనా? హ్యాపీ ఉన్నంతలో తృప్తిగా బ్రతకగలుగుతాం. సత్యనాక నిత్య జీవం కూడా చేరగలుగుతాం. ఈ రెండు క్రీస్తులో దొరుకుతాయి. అరే పిచ్చోడా, ఈ రెండు పొందనోడు ఎన్ని మేడలు కడితే ఏమి లాభం రా అయ్యా, 800 ఎకరాలు కడితే ఏమి కొనుక్కుంటే ఏమి లాభం రా అయ్యా, 6 అడుగులేగా గొయ్య. వాడట్టున్నాడు, వీడట్టున్నాడు, వాడు అలా ఉన్నాడు, ఈడిలా ఉన్నాడు, నా బతికెట్టదు నీ తలకాయ. వాడికెళ్ళి వీడికెళ్ళి కాదు, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు చూడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా. పాడదాం. నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. చీకట్లోంచి నువ్వు వెలుగులోకి వచ్చావు, నిద్రమోహమా. వాడు రాలా, వాడు అంధకారంలోనే కూర్చున్నాడు. సచ్చి కూడా అంధకారానికే పోతాడు. పాపం ఇంతసేపు కష్టపడి పోగేసుకుని ఏది తీసుకొని పోడు. ధనవంతుడు లాజరు స్టోరీ యేసయ్య అబద్ధంగా చెప్పాల, నిజం అది. తమ ధనమే తమకు ప్రాపకమని దాన్ని నమ్ముకున్న వారు దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. అది కాదు, ఆశ్రయదుర్గం దేవుడు యేసయ్య. ఆయన ఈరోజు నీ ఆస్తి అయ్యాడు. ఆయన ఈరోజు నీ అంతస్తు అయ్యాడు. పొలాలు ఉన్నాడు, పొలాల మీద అతిశయపడతాడు, పొలాలను బట్టి అతిశయపడతాడు. అపార్ట్మెంట్లో ఉన్నాడు, అపార్ట్మెంట్లను బట్టి అతిశయపడతాడు. బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నాడు, వాటిని బట్టి అతిశయపడతాడు. పెద్ద కులం వాడు కులాన్ని బట్టి అతిశయపడతాడు. నాయకుడు అధికారాన్ని బట్టి అతిశయపడతాడు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అతిశయ కారణాలు వేరు. నీ అతిశయం ఎవరో తెలుసా? వాళ్ళు అసలు ఏ పొలం ఆయనతో సాటి వచ్చిద్ది, ఏ ధనం ఆయనతో సాటి వచ్చిద్ది, ఏ అపార్ట్మెంట్ యేసుతో సాటి వచ్చిద్ది. కాబట్టి వాళ్ళకి అవన్నీ ఉన్నా నీకు యేసు ఉన్నాడు, చాలు నాయన, చాలు. యేసు ఉన్నాడు. నీ బిడ్డలకు అన్యాయం చేయడు, నీకు అన్యాయం చేయడు. ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేసి తీరతాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆనుకున్నావు, ఆయన మీద నిరీక్షణ ఉంచి ఆ విశ్వాసం ఉంచి అది నిన్ను సిగ్గుపరచదు. పో, నమ్ము, నేను చెప్పిన మాట నమ్ము. నమ్మి మనసారా చప్పట్లు కొట్టుకో, దేవుని మహిమ చెల్లించుకో. మరి ఇప్పుడు ఏమంటావు? నా అతిశయము నీవే. అది వాళ్ళే పొలం ఉన్నాడు, నా అతిశయము భూమే పొలమే అని పాడుకుంటాడు. నువ్వేమా ప్రభు వైపు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీ
భలేందో అన్ని అన్న పాటలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడి చానాళ్ళు అయినట్టుంది కదా. చాలా అప్పుల్లో ఉన్నప్పుడు కూడా ఇంతే ఎంజాయ్ చేశా దేవుళ్ళలో. ఎందుకంటే భరోసా వచ్చింది. యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఏదో ఒక దారి చూపిస్తాడు, ఏదో ఒక ద్వారం తెరుస్తాడు, ఏదో ఒక రీతిని నన్ను గట్టెక్కిస్తాడు. కాబట్టి వాటి వైపు చూడొద్దు. నేను ఆయన వైపు చూసి ఆయనలో ఆనందించాలని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలా దేవుల్లో ఆనందపడతానే ఉన్నా. మీకు కూడా అదే నేర్పుతున్నా. అనవసరంగా ఆలోచించి జుట్టు బీక్కొని షుగర్లు బీపీలు తెచ్చుకొని లేదా ఉన్న వాటిని పెంచుకొని అస్సలు నేను చెప్పినట్టు నువ్వు కరెక్ట్గా ఫాలో అయ్యి దేవుళ్ళు ఆనందించడం నువ్వు మొదలు పెడితే షుగర్ బిళ్ళ వేసుకునే అవసరం కూడా ఉండదు. షుగర్ గోళీ, బీపీ గోళీ వేసుకునే అవసరం కూడా ఉండదు. అన్నీ కంట్రోల్ అవుతాయి యేసు నామములో. ఆల్రెడీ వచ్చినవి కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆయనలో ఆనందాన్ని వెతుకు. ఆయన చాలు నీకు. ఏమో ఆయన చాలో ఏమో, మా పరిస్థితులు మాకే అర్థం కావట్లా. ఏమైపోతున్నావో, ఎటు పోతున్నావో, చివరికి ఏం మలుపు తిరిగిద్దో, చివరికి ఏం జరిగిద్దో ఏం అర్థం కావట్లా అనిపిస్తుందా? ఆహా, భలే విశ్వాసి అయ్యా నువ్వు, భలే విశ్వాసం అమ్మ నువ్వు. ఏ మలుపు తిరిగిద్ది? సమస్తము నీ చేయి దాటిన ఆయన చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు లేనివి ఇస్తాడు, కొన్నిసార్లు ఉన్నవి తీస్తాడు, తీసి మళ్ళీ ఇవ్వగలడు, ఇంకా ఇంకా రెట్టింపు ఇవ్వగలడు, ఇంకా ఇంకా రెట్టింపు చేయగలడు. జగన్నాటక సూత్రధార ఆయన. ఆయన ఏ మలుపైనా తిప్పగలడు. భరోసా ఉంచు, ధైర్యం తెచ్చుకో, ప్రశాంతంగా ఉండు. ఉంటారా ఉండరా? అప్పులుంటే తెలిసిద్దన్నా నీకంటే. కొంతమంది ఫీలింగ్ అప్పులుంటే తెలిసిద్ది నీకు, బాగానే ఉన్నావు, నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు నీకేం తెలుసు అంటే. నాకు అప్పులు అనుభవం లేదా? ఇప్పుడు కూడా కొంతమంది లక్షల రూపాయలు ఇవ్వాల. మరి ఏదనుకున్నావు? మరి ఎంత చెట్టుకు అంత గాలి. ఏం అయినా దేవుడు ఆయన ఉన్నాడు కదా. ఆయనకు స్తోత్రం. పొద్దున్నే ఓ పెద్ద ఆయన చీకట్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ డబ్బు సంచి దొరికిందంట. ఆ డబ్బు సంచి తీసుకుని ఇంటికి వచ్చి కొడుకుని గద్దిస్తున్నాడు. రే దరిద్రుడా, లే, నిద్ర లే, తెల్లవారుజామున లేవటం ఎంత మంచిదో తెలుసా? లేచి కష్టపడి పని చేసుకోవటం ఎంత మంచిదో తెలుసా? సంపాదన చేయటం ఎంత మంచిదో. పొద్దున్నే లేచి నేను కష్టపడటానికి పొలానికి వెళ్తా ఉంటే నాకు సొమ్ము సంచి దొరికిందిరా. పొద్దున్నే లేవటం ఎంత మంచిదో చూడరా, సొమ్ము సంచి దొరికిందిరా అన్నాడంట కొడుకుతో. వాడు ముసుగు తీసి ఇవన్నీ విని మళ్ళా ముసుగేసుకుంటా, ఏం మంచిది నాన్న, నీకంటే ముందు లేచినోడు కూడా పోగొట్టుకుంటేనే కదా దొరికింది నీకు. పొద్దునే లేవటం మంచిది కాదు డాడీ అంత మళ్ళీ ముసుగేసుకున్నాడంట. నువ్వు వెనకలేసావు, నీకంటే ముందు లేచినోడు ఆత్రంగాడు బాడేసుకొని పోయాడు, అది నీకు దొరికింది. అట్లానే మనమేం టెన్షన్ పడే పని. ఓకేనా? ఇప్పుడు ఫైనల్లో ఒక చిన్న ట్విస్ట్, ఒక మలుపు ఒకటి చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే నేను వేరే ఊరు వెళ్ళేది ఉంది, అందుకని. నీళ్ళు తాగి చూద్దాం. ఓకే? శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయంలో ఉంచి ఉన్నాడు, కానీ దేవుని కార్యాలు పరిశీలనగా తెలుసుకున్నాడు అవి చాలవు అన్నాడు. తమ్ముడు బాగా వినండి. ఇక ముగింపులోకి వచ్చేసాను. నేను అన్నమాట ప్రకారం అంతా ఖచ్చితంగా 3 ముగించడానికి ట్రై చేస్తాను. నేను ఒకటిదే నవ్వుతారని చెప్పలే, కానీ అంటే మీరు అట్లా నవ్వుతూ ఉంటే నాకు ఎందుకో క్లోజప్ యాడ్ వాళ్ళు అని నవ్వుతారు కదా.
అట్లా మీ ముఖాలు అట్లా చూడాలని ఆశగా ఉంటుంది నాకు. మీరేం వికారం ముఖాలు వేసుకొని కూర్చుంటే నాకు తొందరగా వెళ్ళిపోవాలనిపించింది. మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చున్న కాసేపన్నా మీరు హ్యాపీగా ఉంటే నాకు కూడా మీ ముఖాలు చూసి నేను నవ్వుతా, నా ముఖం చూసి మీరు నవ్వుతా, మనందరిని చూసి ఆయన నవ్వుతా, బాగుంటుంది. అందుకని మన హృదయంలో శాశ్వత కాలాన్ని కూర్చున్న జ్ఞానాన్ని దేవుడు ఉంచాడు. దాన్ని బట్టే మీరు ఇలా మేల్కున్నారు. కొంతమందికి ఉంచిన వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. దేవుడైతే పెట్టేశాడు అందరికీ శాశ్వత కాల జ్ఞానం. అంటే శాశ్వత కాలం ఉండేదానికి, ఆలోచన చేయడానికి, జాగ్రత్త పడటానికి కావలసిన ఐడియాలజీ దేవుడు మానవుడికి ఇచ్చాడు. జంతువులకు అది లేదు, మానవుడికి ఇచ్చాడు. కానీ మానవుడు దాన్ని వినియోగించుకుంటే బాగుండు. కానీ చాలామంది దాన్ని పట్టించుకోవట్లా. సరే, వదిలేద్దాం. దేవుడు చేసే కార్యాలు పరిశీలనగా తెలుసుకోవటానికి అది చాలదు అన్నాను. ఇక్కడ ఒక మాట వినండి. మనకు దేవుడు జీవితంలో అనుమతించిన పరిస్థితుల్లో, అనుమతించిన స్థానాల్లో మనం ఉండి, ఆ పరిస్థితుల్లో తరచుగా మనం వేదన పడతాం. దేవుడు చేసే కార్యాలు అన్ని పరిశీలనగా మనకు అర్థం కావాలని ఆశిస్తాం, కానీ అర్థం కావు. ఎందుకంటే కొన్ని ఆయన అర్థమయ్యేటట్టు ఓపెన్ చేస్తాడు, కొన్ని ఆయనే మరుగు చేస్తాడు. ఈరోజు నీకు వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. టైం ఒకటి చెప్పాను, రెండవది ట్రైనింగ్ అని చెప్పాను, మూడవది దేని కాలం ముందు అది నీకు అందడానికి మొత్తం డిసైడ్ చేసి పెట్టాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఏం కావాలో, అక్కడికి వచ్చి నాకేం కావాలో మొత్తం అన్నీ సిద్ధపరిచి పెట్టాడు. ఆఖరికి నీ జీవితం భూమి మీద పుట్టింది మొదలుకొని నువ్వు చనిపోయిన దాకా, నీ తర్వాత నీ సంతతి విషయంలో కూడా జరిగే విషయాలన్నీ దేవుడికి ముందే తెలుసు. దేవుడికి ముందే తెలుసు, అన్నీ తెలుసు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దేవుడు చేసే ఉన్నాడు. దేవుడేదో అప్పుడప్పుడు అనుకుని అరే ఇప్పుడు తేడా పడింది, ఇప్పుడు ఎట్లా చేయాలని టెన్షన్ పడేది హడావుడి చేయటం కాదు. మొత్తం ముందే ప్లాన్ చేస్తాడు. కానీ ఇలా చేశాడు, ఇలా సిద్ధపరిచాడు, ఇదంతా రంగం సిద్ధమైందని నీకు చెప్పడు. అది విషయం. మనకేమో తపన. ఆ తపంతోనే జాతకాలు చూపించుకోవటం, ఆ తపంతోనే చిలక ప్రశ్నలు అడగటం, ఆ తపంతోనే మాసవారి రాశి ఫలితాలు వెతుక్కోవటం. ఇదే దేవుడు మరుగు చేసిన వాటిని తెలుసుకోవాలనే ఆరాటం. నేను చెప్తున్నాను, బయలుపరచదగ్గవేవో దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు మరుగు చేశాడు అంటే దాన్ని మరుగును ఉండనీయటమే మంచిది. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతే. మనమే కొన్ని సమస్యలు మన చేతులతో మనమే తెచ్చుకుంటాం, మనకు అర్థం అయితే. అందుకే అర్థం కానీటు. సింపుల్గా మీకు ఒక మాట చెప్తా. యోసేపు చనిపోయాడా బతికున్నాడా? యాకోబు నుండి విడిపోయిన తర్వాత యోసేపు చనిపోయాడా బతికున్నాడా? బతికే ఉన్నాడు. కానీ యోసేపుని గురించి యాకోబు ఏడ్చాడా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తనకిష్టమైన కొడుకు, 12 మందిలో 11వ వాడు తనకిష్టమైనోడు యోసేపు. ఆ యోసేపు చచ్చిపోయాడని 10 మంది కొడుకులు వచ్చి ఆయన వస్త్రాలు, యోసేపు వస్త్రాలు వట్టిదే, తమ్ముడిని అమ్ముకొని ఆ వస్త్రాలు తీసుకొచ్చి మేకను చంపి ఆ రక్తంలో ముంచి, ఇదిగో నీ కొడుకు వస్త్రాలు క్రూర మృగం తినేసిందని తండ్రికి ఇచ్చారు. ఎందుకు? వీళ్ళని సరిగా చూడలేదు, ఆ ఒక్కడిని ప్రేమిస్తున్నాడని. కుళ్ళుబోతు చేస్తాలంటారు కదా, ఆ కుళ్ళుబోతానంత ఆ పని చేశారు వాళ్ళు. తండ్రికి తెలియదుగా, ముసలివాడు కానీ భక్తిపరుడు. అబ్రహాము ఇస్సాకుల దేవుణ్ణి సేవించేవాడు, యెహోవా ఆరాధకుడు. కానీ తన బిడ్డ చనిపోలేదు, తన బిడ్డ బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడని దేవుడికి తెలియదా? అందరూ చెప్పాలి, దేవుడికి తెలియదా? తెలిస్తే ఒక్క దర్శనం ఇవ్వచ్చుగా. కనీసం ఎన్నోసార్లు మాట్లాడాడే, ముఖాముఖి ఎదురుపడ్డాడే, ఎబ్బోకు రేవు దగ్గర ఇశ్రాయేలును ఆశీర్వదించాడే, ఇన్ని చేశాడే. ఒక్క మాట, యాకోబు యోసేపు చనిపోలేదు, ఐగుప్తులో ఉన్నాడని ఒక్క మాట చెబితే ఎంత బాగుండు. లేదు, కొడుకులు వచ్చి చెప్పారనుకో,
క్రూర మృగం తినేసింది నీ కుమారుని, ఇదిగో రక్తపు వస్త్రాలు అనగానే అవి తీసుకెళ్ళి మోకాళ్ళుని, ప్రవ్వా ఏం జరిగింది బిడ్డకి చెప్పు నాకు అంటే దేవుడు దాన్ని బయలుపరచొచ్చు కదా. ఖచ్చితంగా ఏడ్చుంటాడు. ఎందుకు చేశావు దేవా ఇలాగా, నా కుమారుని ఎందుకు చావునకు అప్పగించావు, ఎందుకు ఇలా జరిగిందని ఎంతో మొత్తుకొని భక్తుడు ఎన్ని కన్నీళ్లు గార్చుంటాడో ఒక్కసారి ఊహించండి. నాకు తెలిసి యాకోబు యోసేపును గురించి సంవత్సరాలు ఏడ్చుంటాడు. తమ్ముడా, భలే విషయం ఇది. భక్తుడి వెంట కన్నీళ్ళు, భక్తుడి గుండెలో వేదన, భక్తుడి హృదయంలో నలిగిన అనుభవం దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఆ కన్నీళ్ళని అవసరమైన కన్నీళ్ళ, అనవసరపు కన్నీళ్ళ మీరు చెప్పాలి. అది రోజు ఏడుస్తున్నాడే ఆ కొడుకుని తలుచుకొని. తన కుమారుడు, తన ప్రియ కుమారుడు యాకోబు, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అన్నావే అయ్యా, ఇదేనా యాకోబును నువ్వు ప్రేమించటం? తన ముద్దుల కుమారుడు అద్దాలంగి కుట్టించాడే ఆ కొడుకు లేడిగా చనిపోయాడు అన్న దాన్ని జీర్ణించుకోలేక రోజు ఏడుస్తున్నాడే. ఆ ఏడుస్తున్న ఏడుపు సంవత్సరాలుగా నువ్వు చూస్తున్నావే, ఏమయ్యా ఇంత కఠినంగా ఉన్నావు? ఒక్క మాట, యాకోబు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడని ఆ స్టార్టింగ్లోనే ఒక మొక్క, కనీసం మధ్యలోనన్నా ఒక మొక్క చెబితే ఎంత బాగుండు. చెప్పాడా? అనవసరంగా భక్తుడు ఏడుస్తున్నాడు. అది అనవసరపు ఏడుపు అని ఆయనకు తెలుసు, ఎందుకంటే కొడుకు బతికే ఉన్నాడు, ఆ సంగతి ఆయనకు తెలుసు. అయినా సరే ఆ కొడుకు జాడ ఆయనకు చెప్పడు, ఇతనేమో ఏడవనిస్తాడు, ఆయనే మౌనంగా ఉంటాడు. ఏందండి ఈ చేష్టాలు? కదా, భలే పాయింట్ కదా. నీ ముఖంలాగా ఉందలే పాయింట్ అంటారా? లేదండి, చాలా కీలకమైన విషయం. చెప్పడండి దేవుడు, చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. కొడుకులు ఈ కబురు తీసుకొచ్చినప్పుడే యాకోబు దేవుడిని అడిగి ఉండొచ్చు. ఏడ్చాడంటే దేవుడు స్పందిస్తాడు. జస్ట్ భయపడితేనే ఆ రాత్రి దర్శించాడే, ఏడిస్తే ఊరుకుంటాడా? తను ప్రేమించే యాకోబు, నా దాసుడు, నాకు ప్రియమైన వాడు యాకోబు ఏడుస్తున్నాడు, యాకోబు నేను ఉండలేకపోతున్నా చెప్తానని బయలుపరుస్తాడు. ఎందుకంటే అదే యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఏడిస్తే దాటిపోలేకపోయాడు. యాకోబు తెల్లవారుతుంది, నన్ను పోని అని బ్రతిమాలుకున్నావే, ఒక్క తన్నుదంతే యాకోబు ఎక్కడ పడతాడు? యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే నన్ను పోనివయ్యా అని నువ్వు ఆయన బతిలాడావే. నీ దాసుని కన్నీళ్లు చూసి ఓర్వలేకపోయావే, స్పందించావే. అలాంటి దాసుడైన యాకోబు ఇబ్బంది పడుతుంటే, కుమారుడు చనిపోయాడు అని పాప అమాయకంగా ఏడుస్తుంటే, చావలేదు బతికే ఉన్నాడు ఏడుపు మానే అంటే హ్యాపీగా ఉండును కదా. ఎందుకయ్యా నీ దాసుడిని అనవసరంగా అంత ఏడవనిచ్చావు? నేను చెబుతున్నా ఈరోజు మీకు, మీరు ఏడ్చే ఏడుపులో చాలా వరకు అనవసరమైన ఏడుపే ఉంటుంది. నేను ఏడ్చే ఏడుపులో, మీరు ఏడ్చే చాలా వరకు అనవసరమైన ఏడుపే ఉంటుంది. ఈ కోణంలో ఎందుకు తెలుసా? అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏమేమి అవుతుందో మొత్తం ఆయనకు తెలుసు. సంవత్సరాలు ఏడ్చుంటాడు కదా యాకోబు. ఆది కాండంలో ఉంటుందిలే, వాళ్ళకి తెలియందా? ఓ అబ్బా. తర్వాత చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. చివరికి అదే కొడుకులు వచ్చారు. ఆనాడు చచ్చిపోయాడని కబురు తీసుకొచ్చిన కొడుకులే, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తుని ఏలుతున్నాడు అన్నారు. స్థాణువైపోయాడు. ఏంట్రా మీరు మాట్లాడేది? అవును నాన్న, అవును మా తమ్ముడు యోసేపు బతికే ఉన్నాడు నాన్న, ఐగుప్తుని ఏలుతున్న ఆయన ఎవరు అనుకున్నా? ఆయనే. యోసేపా, ఎందుకు వాడిని గుర్తు చేస్తారు? చావు కబురు తెచ్చింది మీరే కదరా. రక్తంతో తడిసిన వాడి అంగిని తీసుకొచ్చి నాకు ఇచ్చింది మీరే కదా. నెరసిన వెంట్రుకలు గల నాతో పరిహాసం ఆడనేలా, నన్ను ఎగతాళి చేయనేలా వాడిని నా జ్ఞాపకాలు నాకు ఎందుకు తెస్తారా? వాడు గుర్తు వస్తే నాకు దుఃఖం ఆగదురా. నానా నిజం ఏం చెబుతుంది, తమ్ముడు బతికే ఉన్నాడు నాన్న, యోసేపే నాన్న. చూడు, నీకు ఇష్టమైన వస్తువులు పంపించాడు, నీకు నీకేమేమి ఇష్టమో
వాడికి తెలుసు. వాడు పంపించాడు చూడంటే, అబ్జర్వ్ చేస్తే నిజంగా తనకేమేమి ఇష్టమైనవో యోసేపుకు తెలుసు. యోసేపు పంపించున్నాడు. అప్పుడు పోతాడు దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి పోయి, దేవా, యోసేపు సజీవుడు అంటున్నారు, ఐగుప్తుని వెళ్తున్నాడు అంటున్నారు, నన్ను రమ్మని కబురు పెట్టాడు అన్నారు, వెళ్ళేదా అని అడిగాడు. అప్పుడు దేవుడు అప్పుడు నోరు తెరిచాడు. దాదాపు 17 సంవత్సరాలు స్పందించినోడు యోసేపు విషయంలో అప్పుడు నోరు తెరిచి, యాకోబు, నీవు ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ యోసేపు నీ కన్నుల మీద తన చేతులు ఉంచుతాడన్నాడు. అండ్ నేను నీతో కూడా వస్తానన్నాడు. యాకోబు, నీవు ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా వచ్చేదును, అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద తన చేతులు ఉంచుతాడు అంటాడు. కన్నుల మీద చేతులు ఉంచుతాడు అంటే అర్థమేంటో తెలుసా? ఖచ్చితంగా నీ కొడుకు నువ్వు కళ్ళారా చూస్తావు, చూసి ఏడుస్తావు, నీ కొడుకే నీ కన్నీరు తుడుస్తాడు పో అంటాడు. నా తెలిసి ఈ మాట విన్నప్పుడు యాకోబు మళ్ళా ఏడ్చుంటాడు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. 17 ఏళ్ల క్రితం ఇంకా లేడు, వెళ్ళిపోయి కొడుకు చచ్చిపోయాడు అనుకున్న కొడుకు సజీవంగా ఉండటం ఏంటి, ఏలటం ఏంటి, ఆ కొడుకుని మళ్ళా నేను కళ్ళారా చూడటం ఏంటి? అబ్బా, ఎంత ఉత్కంఠో ఆ సన్నివేశం. తీరా వెళ్ళిన తర్వాత నిజంగా యోసేపే. కొడుకు ఎంత పెద్దోడని తండ్రికి తెలియదా? ముఖం ఎన్ని రకాలుగా మారిపోయినా తన బిడ్డ తనకు తెలియదా? కనపడుతున్నాడా తన పోలిక ఏదో ఒక షేడ్లో? చూశాడు, నిలబడిపోయాడు. యోసేపు తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నాడు. ఏదిగా అయిపోయింది, ఇక తీసుకెళ్ళాడు. చివరికి యాకోబు ఐగుప్తులోనే కన్ను మూస్తాడు. తర్వాత అదంతా వేరే స్టోరీ. నా పాయింట్ ఏంటంటే, ఎటుగూడి నువ్వు తిరిగి యోసేపును కలుపుతావు, ఇద్దరు కలుసుకుంటారు, కథ సుఖాంతమైద్ది. ఈ మ్యాటర్ నీకు తెలిసి మధ్యలో ఇన్ని సంవత్సరాలు కన్నీళ్లు, నాకు తెలిసి గ్లాసులు ఎన్ని కన్నీళ్లు గార్చాడో, అవన్నీ బుడ్డిలో పడితే చెంబులు అవుతుండే ఆ కన్నీళ్లు. అంత ఏడుపేర్చుంటాడు, కానీ అంత ఏడవనిచ్చాడు కానీ నోరు తెరిచాడని చూడు. ఒకసారి ఆయన్ని, ఏమయ్యా నువ్వు అసలు, మేము ఏడిస్తే నీకు నవ్వు వచ్చేది, అయింది ఏడవనిస్తున్నా ఇంత ఏడుపు, ఒక్క మాట చెప్పొచ్చు కదా యాకో. నేను చెప్తున్నా ఒక మాట. చెప్పడు. ఎందుకు చెప్పడంటే, పొరపాటున అప్పుడే యాకోబుకు చెప్పాడు అనుకో, కత్తి తీసుకొని వెంటబడతాడు ఇష్మాయేలీల వెంట, ఐగుప్తుకి పోనీయుడు. వీళ్ళందరికీ కరువు కాలంలో ఆహారము యోసేపు ద్వారా ఐగుప్తీయులకి, కనానీయులకి, యాకోబు కుటుంబానికి మొత్తానికి యోసేపు ద్వారా డిసైడ్ చేశాడు దేవుడు. యాకోబుకి ఈ విషయం, ఈ ట్విస్ట్ రివీల్ చేశాడు అనుకో, పోయి పడి తన కొడుకుని తెచ్చుకుంటాడు. అప్పుడు యోసేపుకు బానిస సంఖ్యలు తప్పుతాయి, కానీ 7 ఏళ్ల కరువు కాలంలో యోసేపుతో సహా మొత్తం కలిసిపోతారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? నేను చెప్పనా, యాకోబు ఏడుస్తున్నావు కానీ తప్పదు, తాళుకో నాయన తాళుకో. ఇది అనవసరపు ఏడిపే, నాకు తెలుసు ఆ సంగతి, కానీ నీ బిడ్డ మీద ఉన్న తీపిని బట్టి నువ్వు ఏడుస్తున్నావు, ఇది పితృవాత్సల్యం. ఓకే ఓకే. రేపు దేవుడు మన ఎడల కార్యాలు చేసినప్పుడు, మనకు మరుగు చేసినటువంటి ఆ ట్విస్టులన్నీ రివీల్ చేసినప్పుడు, మన ఏడుపులన్నీ హాస్యాస్పదం అవుతాయి, ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందండి? చూడండి, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మీరు గమనించాలి. దేవుడు మరుగు చేసిన సంగతులు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు, మన కోసం ఆయన సిద్ధపరచిన ఈ అనుభవాలన్నీ పరిపూర్ణత చెందినప్పుడు, నీ ఇంటి వస్తువులను లెక్క చూచుకొనగా వాటిలో ఒక్కటైనా పోయి ఉండదు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నీకు అందుబాటులోకి వస్తాయి.